మోడీ 11 ఏళ్ల పాలనను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ డిసైడ్ అయింది. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ అమృతకాలం, సేవ, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్ పేరుతో ప్రచారం చేపట్టింది. ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తోంది. సదస్సులు పెట్టాలని ప్లాన్ చేసింది. మోడీ పాలనతో రేవంత్ రెడ్డి పాలనను పోల్చి చూడాలని చెప్తున్నారు బీజేపీ నేతలు. ప్రధాని మోడీ 11 ఏళ్ల పాలన దేశానికి స్వర్ణయుగం అంటున్నారు బీజేపీ నేతలు. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు అహర్నిశలో కృషి చేశారని చెబుతున్నారు. ఈ 11 ఏళ్ల కాలంలో దేశం ఆర్థికంగా దూసుకుపోతోందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని వివరిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా లాంటి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన మోడీ అభివృద్ధి చెందుతున్న భారతం దిశగా దేశాన్ని నడిపిస్తున్నారని చెబుతున్నారు. 11 ఏళ్ల మోడీ పాలనా విజయాలపై బీజేపీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మీడియా సమావేశాలు పెట్టి మరి మోడీ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తున్నారు. వికసిత భారత్ అమృతకాలం, సేవా సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. అన్ని ప్రాంతాల్లో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తోంది బీజేపీ. పుస్తకాలు, కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. 11 ఏళ్ల క్రితం దేశం ఎలా ఉంది, ఇప్పుడెలా ఉందో పోల్చి చెబుతున్నారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. Today we are the 4th largest economy in the world. This is the boldest statement, this is the golden journey from 14 to 25, from fragile 5 to top 4. Our priority is nation first. राष्ट्र प्रथम की अड़िग, आत्मनिर्भर और विकसित भारत की कल्पना हमारी प्रतिबद्धता है. पिछले 11 साल में विकास, विश्वास और नवाचार, नव चेतना, इनोवेशन हमारी सरकार की चरित्र रहा है. विश्वसनीयता, जवाबदेही, निर्णायक, पारदर्शी शासन आज देश. తెలంగాణలో 18 నెలల వ్యవధిలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకత మూటకట్టుకుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతోందని విమర్శించారు. అమలుకు నోచుకొని హామీలిచ్చి గట్టెక్కినారు కానీ తీరా చూస్తే ఇవాళ ఈ అప్పుల ఊబిలోంచి మరి రాలేక అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చాం కానీ బండిని ముందుకు సాగలేకపోతున్నది. మరి ఈరోజు 18 నెలల్లోనే ఎక్కడ లేనటువంటి వ్యతిరేకత ఇది మూట కట్టుకుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రైతులు కానీ, మహిళలు కానీ, యువత, నిరుద్యోగులు, విద్యార్థి ఫీ రియంబర్స్మెంట్ లేకుండా, ఇవాళ పెన్షన్స్ పెంచకుండా, అన్ఎంప్లాయ్మెంట్ ఎలవెన్స్ లేకుండా, డిఏలు లేవు. అన్ని వర్గాలు కూడా అసంతృప్తిగా చాలా ఆక్రోషంతో ఉన్నారు. మోడీ 11 ఏళ్ల పాలన కార్యక్రమాలపై బీజేపీ రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సోషల్ మీడియా వర్క్షాప్ నిర్వహించింది. సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా విస్తృత ప్రచారం చేయాలని కార్యకర్తలను ఆదేశించింది.